పుల్రాజ్, నీతో పరిచయం చాలా కొద్ది రోజులైనా ఏదో తెలియని అటాచ్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. సపోజ్ నీకు ఇది నచ్చలేదనుకో, వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నా కంపెనీలో హాయిగా పనిచేయచ్చు. ఈ ఊరొచ్చి నేను ఒకటి తీసుకెళ్తున్నాను. ఏమిటో తెలుసా? నీ మనసు. ఓ పని చేయి, నా విజిటింగ్ కార్డు ఇస్తాను. అంకుల్, టికెట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, టీసీ అడుగుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. టీచర్, అమ్మవారి సంబరాలప్పుడు రాత్రులు తారాజువ్వలు వదులుతారు. సముద్ర పొడ్డున ఇసుకలో పడుకుని వాటిని చూస్తుంటే చాలా అందంగా ఉంటాయి. కానీ కానీ అవి మన చేతికి అందవుగా. టీచర్, అసలు మీరు నాకు చదువు చెప్పారు టీచర్? ఆ రోజు మీతో చెప్పాను, గుర్తుందా? మీ మొహం చూస్తుంటే అన్నీ మర్చిపోతానని. కానీ ఈవేళ ఎందుకో ఏది మర్చిపోలేకపోతున్నాను టీచర్. రాజు, ఏదో ఈ ఊరు వచ్చాం, ఫ్రెండ్షిప్ చేశాం. టికెట్. గొర్రె పిల్లలకి ఇచ్చింది మీరేనా? ఏమండి, మీరు చూసారా? I have not seen. యూ హ్యావ్ నాట్ సీనా? ఏమిటిది? పెట్టా? హార్మోని పెట్టా? హార్మోని పెట్టయితే సారీ గా మా అనాలి కానీ మ్యా 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 అంటుంది. ఏమిటిది? గొర్రె. అప్పుడప్పుడు నువ్వు మా ఊరు వస్తుండాలి. వచ్చి అక్కడ ఇక్కడ దిగితే కుదరదు అబ్బాయి. నేరుగా మా ఇంట్లో దిగాలి. వచ్చే ముందు కార్డు మొక్క రాయి, మేమంతా రెడీగా ఉంటాం. అది సంగతి. పుల్రాజు, నన్ను నా కుటుంబాన్ని పోషించవలసిన జెన్నీకి దారి దొరికింది. లారెన్స్ దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ పెళ్లి జరిగితే ఈ అవిటి దానికి పెళ్లి చేసి పంపగలను. ఆ పిల్లలకు కూడా ఏదో దోవ దొరుకుతుంది. ఇదంతా నీ చేతుల్లో ఉంది పుల్రాజు. మేము పిలిచాం కదా అని ఎప్పుడు మా ఇంటికి రావద్దు పుల్రాజు. ఎప్పుడు రావద్దు, రావద్దు, రావద్దు. పుల్రాజు, వస్తాను, వస్తాను. నువ్వు మటుకు మా ఇంటికి రావద్దు. నువ్వు మటుకు మా ఇంటికి రావద్దే. వస్తాను. దుర్గా దుర్గా, ఏంటా పని? తెమతలే నువ్వు దించరా. ఆ పక్కన ఎవరు మీరు? నా గుండె పగలు కొడుతున్నారు. ఆపండిరా, ఆపండిరా. గుడి లేదు కూర్చోలేదు కానీ ఇంటిని కందులు ఏర్రాజు నా దగ్గర కొనుక్కున్నాడు. అదేదో గొడవను కట్టించుకుంటున్నాడు. ఇదిగో నీకు ఎక్కువైపోయింది కానీ నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. ఇదిగో, దీని మీద ఒక్క నాడు పడితే నేను ఒప్పుకోను. కావాలంటే ఎవరినైనా కొనుక్కోమనండి, కాపురం ఉండమనండి. అంతేగాని దీన్ని పగలు కొడితే మాత్రం పుచ్చులు ఎగిరిపోతాయి. ఎవడో డబ్బెట్టి కొనుక్కున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు. మంది నీకెందుకు? వెళ్ళిపా. నా దేవత గుడిని పగలు కొడుతూ మధ్యలో
నాకెందుకా? ఇదిగో కావాలంటే మీ గొడవను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో కట్టుకోమను, అంతేగాని ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, నా కోపం వస్తంతే. నీ కోపం వస్తే గడిచిపోవడానికి నువ్వు మునుపటి పుల్లరాజువేం కాదు. నీ చారాలు చెరిగిపోయాయి, నీ కూరలు ఊడిపోయాయి. రేయ్! ఏంట్రా కూసావు? రేయ్! బావా లే బావా. ఎవడ్రా మా బావ మీద చేయి చేసుకున్నది? నిలువెత్తు తాడి చెట్టు నేల కూలితే పెంట మీద పంది పిల్ల కూడా దాని మీద ఆడుకుంటుందిరా. మా బావే కనుక మునుపటి పులిరాజయ్య ఉంటే ఈ పాటికి మీ అందరి పెళ్ళాల పుస్తలు తెగి ఉండేవిరా. కానీ మా బావకి ఇప్పుడు కోపము రాదు, ఎవరినన్నా నరకాలన్నా రోషము లేదు. ఎన్నో గుండెల్లో దాచుకొని కుమిలిపోతున్నాడు. చూడమ్మా, కొనుక్కున్నవాడు కట్టుకుంటాడో కూల కొట్టుకుంటాడో మధ్యన మేమేం చేస్తాం చెప్పు. తీసుకెళ్ళమ్మా, ఇంటికి తీసుకెళ్ళి. రా బావా. పదండి రా, రే పనిలో పదండి. బావనురా. చూసావా గంగా, వీళ్ళంతా నా గుడిని డబ్బిచ్చి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. నువ్వురా. అది కాదు గంగా, నా దేవత గుడిని వీళ్ళు రా బావా. అంకుల్, ఇదే నేను చదివిన స్కూల్. ఇదా? అరే చిన్నప్పుడు రోజు మా ఆంటీ నన్ను కారెక్కించుకుని ఇక్కడ దింపేది. అమ్మని నాన్నని నేను అసలు ఎరగను. నాకు అమ్మ నాన్న అన్నీ ఆంటీయే. ఆవిడ నన్ను పెంచి పెద్ద చేసి ఫారెన్ పంపి చదివించింది. కానీ ఆవిడ జీవితం మాత్రం శూన్యమే. చెస్ బోర్డే ఆవిడ కాలక్షేపం. జనే, నువ్వు నా రాజుకు గురి పెడుతున్నావు కదూ. నువ్వు దేనికి గురి పెట్టినా ఏదో ఒకటి అడ్డు వస్తుంది. ఇప్పుడు చెక్. యు కాంట్ మూవ్ దిస్ వే ఆర్ దట్. ఇటు కదలలేవు, అటు కదలలేవు. నౌ యు ఆర్ ఇన్ మీరస్ పొజిషన్. నేను వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, మీకు మీరా అంటే అంత ఇష్టమా? I admire her very much. She reminds me of my own past. మీరా గడిపిన జీవితాన్నే నేను ఇప్పుడు గడుపుతూ ఉన్నాను. జెనీ, ప్రేమలో పడ్డ రోజుల్లో ప్రేమ తప్ప కంటికి మరేది కనిపించదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. Spring and a long season of spring. ఇంత చిన్న బాలుడు అంత పెద్ద బరువైన గంటను ఏ విధముగానూ మ్రోగించి ఉండి ఉండడు. వీని యొక్క చిన్నారి చేయికి అంత పెద్ద బరువైన గంటకు ఏ విధముగానూ సంబంధమే లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎవరో పొరపాటున గంటను మ్రోగించి ఉన్నారు కనుక మీ అందరూ మీ పనుల్లోకి వెళ్ళి రావచ్చు. రాజా, ఇక్కడేం చేస్తున్నా? నువ్వేనా చర్చి బెల్ కొట్టింది? ఆ రోజు మీరే కదా టీచర్ చెప్పారు, కొట్టుకున్న సమయంలో చర్చి బెల్ కొడితే అందరూ చర్చి దగ్గరకు వస్తారని. అందుకే కొట్టాను. మిమ్మల్ని చూడాలనిపించింది. ఏమిటో జెనీ, నా జీవితంలోకి వసంతం ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానూ వెళ్ళిపోయింది. నేను ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకున్నది మరొకరిని. ఫస్ట్ నైట్లో నా భర్తతో అరమరికలు లేకుండా అన్ని విషయాలు చెప్పాను. టు మై గ్రేట్ సర్ప్రైజ్, హీ వాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్. నేను ప్రేమించిన వ్యక్తి దగ్గరకు
నన్ను మనస్ఫూర్తిగా పంపించేశారు. కానీ నేను తిరిగి వెళ్ళేసరికి నేను ప్రేమించిన వ్యక్తి లేడు. ఆయన యుద్ధంలో పోయారనే న్యూస్. నన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మధుర స్మృతులను తలుచుకుంటూ ఇదిగో ఆరాధనలో నా లైఫ్ అంతా ఇలాగే గడిపేస్తున్నాను. దీస్ ఆర్ ద రిజన్స్ ఇన్ మై లైఫ్.